హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఆథరైజ్ పాన్ సర్వీసెస్ ద్వారా ఏ విధంగా ఎన్ఎస్డిఎల్ ఈకేవైసీ మోడ్లో కరెక్షన్ చేయాలి పాన్ కార్డ్ని అనేది చూద్దామండి. ఇక్కడ మీరు మీ ఏజెంట్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఎన్ఎస్డిఎల్ ఈకేవైసీ పాన్ అని చెప్పేసి చూపిస్తుంది కదా, ఇక్కడైతే మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ కనిపించే నెంబర్ మీ యొక్క ఏజెంట్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అంటే అది మీరు ఏం చేంజ్ చేయాల్సిన పని లేదు. అదేవిధంగా ఇక్కడ పాన్ ఫామ్ 49A అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ 49A అంటే కొత్త పాన్ అప్లై చేయడం అండి. ఇక్కడ చేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు చేంజెస్ లేదా కరెక్షన్ పెడుతున్నారు కాబట్టి ఇక్కడ కరెక్షన్ ఎగ్జిస్టింగ్ పాన్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అంటే కస్టమర్ యొక్క ఆధార్ కార్డు ఏ విధంగా ఉండాలంటే ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకి ఓటీపీ వేసుకుంటూ మీరు చేస్తున్నట్లయితే ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. అదేవిధంగా ఈమెయిల్ ఐడి అండి, వర్కింగ్ లో ఉన్న ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఎందుకంటే సాఫ్ట్ కాపీ అనేది ఈమెయిల్ ఐడికి రావడం జరుగుతుంది కాబట్టి మీరు 1-2 సార్లు చెక్ చేసుకుని ఈమెయిల్ ఐడికి అయితే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఇవ్వండి. ఈ ప్రాసెస్ ద్వారా మీరు పాన్ కార్డ్ కరెక్షన్ అంటే ఏంటంటే చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్లు అవన్నీ ఉంటాయి కదండి, ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా ఆధార్ కార్డులో ఉన్న డేటా ప్రకారమే మీరు ఆధార్ కార్డుతో ఎటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ లేకుండా చేయొచ్చండి. అదేవిధంగా మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలన్నా కూడా లేదా ఈమెయిల్ చేంజ్, వాళ్ళ కార్డ్ ఎప్పుడో పాతది ఇప్పుడు మీరు రీప్రింట్ చేద్దాం అనుకున్నారు, అప్పుడు ఈమెయిల్ ఐడి లింక్ లేదు, అటువంటిప్పుడు కూడా మీరు ఈమెయిల్ ఐడి ఈ కరెక్షన్ ప్రాసెస్ ద్వారా ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కూడా చేంజ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ ఫిల్లింగ్ లో చేసిన పాన్ కార్డ్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా మీరు సులభంగా ఈ ప్రాసెస్ ద్వారా ఫిజికల్ కార్డ్ అయితే వచ్చేటట్లు చేయొచ్చండి. ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చి కన్సెంట్ డిక్లరేషన్ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే నెక్స్ట్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పేజ్కి అయితే తీసుకెళ్తుందండి. ఆ ప్రాసెస్ ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను, చూడండి. ఇవ్వాలండి అంటే మీ మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చి సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అయితే వస్తుందండి. మీకు ఆల్రెడీ 2 ఫ్యాక్టర్ గురించి నేను వీడియో అయితే చేశానండి. అదైతే కొత్తగా రిజిస్టర్ అయిన ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ రిజిస్టర్ను క్లిక్ చేసుకుని చేసుకోవాలండి. దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ ఉంది కాబట్టి మీరైతే దాని ప్రకారం అయితే చేయొచ్చండి. ఇక్కడ కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలండి. అలాగే కస్టమర్ యొక్క పాన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలండి. మ్యారేజ్ అయిన వాళ్ళైతే శ్రీమతి అని సెలెక్ట్ చేసుకోవాలండి. లాస్ట్ నేమ్ మనం సర్నేమ్ కాదండి, అక్కడ ఇవ్వాల్సిన లాస్ట్ నేమ్ అంటే ఆధార్ కార్డులో లాస్ట్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అండి. ఫస్ట్ నేమ్ అన్న చోట వాళ్ళ యొక్క ఇంటి పేరు అండి, సర్నేమ్ అనేది మనం ఇవ్వాలండి. మిడిల్ నేమ్ అన్న చోట వాళ్ళ యొక్క మధ్య పేరు ఏదైతే ఉందో ఆ మిడిల్ నేమ్ అయితే ఇవ్వాలండి. ఆధార్ కార్డులో ఉన్న డేటాని మనం ఇవ్వాలండి. ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, ఎందుకంటే ఆధార్ కార్డులో డేటా కరెక్ట్గా ఉంది కాబట్టి మనం ఆ డేటాని ఇక్కడ ఎంటర్ చేయాలండి. డిక్లరేషన్ చెక్ బాక్స్ ఇచ్చుకోండి. సబ్మిట్ క్లిక్ చేయండి. చూసారు కండి, ఆధార్ కార్డు ఉన్న డేటా ఇక్కడికి వచ్చింది. పాన్ కార్డు మీద అలా ప్రింట్ అవుతుందని చెప్పి మనకి నేమ్ అయితే చూపించడం జరుగుతుందండి కరెక్షన్లో. నెక్స్ట్ అయితే క్లిక్ చేయాలండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి పేరెంట్ డీటెయిల్స్ అడుగుతుందండి. ఇక్కడ పైన పేరెంట్ డీటెయిల్స్ సింగిల్ పేరెంట్ అని చెప్పి అడిగితే నో అని చెప్పే ఉంచాలండి. ఎప్పుడూ కూడా ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలండి. లాస్ట్ నేమ్ అంటే వారి యొక్క లాస్ట్ నేమ్ ఇవ్వాలండి. ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు ఇవ్వాలండి. సేమ్ పైన ఏదైతే పేరు ఇచ్చారో అది కింద మళ్ళీ రీఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలండి. ఇంకా మదర్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. పాన్ కార్డు మీద ఫాదర్ నేమ్ అనేది ప్రింట్ అవుతుందండి.
నెక్స్ట్ క్లిక్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి ఇది మెయిన్ అండి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. వెదర్ ఫిజికల్ పాన్ కార్డ్ ఈజ్ రిక్వైర్డ్ అంటే మనకు ఎప్పుడు ఎస్ఏ పెట్టాలండి. నో పెడితే వాళ్ళకి ఫిజికల్ కార్డ్ అయితే రాదండి. మనం ఎప్పుడు కూడా ఎస్ఏ పెట్టాలండి. ఇక్కడ ఎస్టీడీ కోడ్ అని చోట 91 ఇచ్చేసేయండి. కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ అండి. మనం బయోమెట్రిక్ బేస్ చేస్తే ఏ మొబైల్ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చండి. ఓటీపీ బేస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలండి. నేను ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నానండి. అలాగే మెయిల్ ఐడి అనేది కూడా చాలా మ్యాండేటరీ అండి. ఎందుకంటే మనకి అయిన వెంటనే అక్నాలజ్మెంట్ అలాగే పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ కూడా మనకి మెయిల్ ఐడికి వస్తుందండి. వ్యాలిడ్ మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. మెయిల్ ఐడిని 1కి 2 సార్లు చెక్ చేసుకోండి అండి. ఎందుకంటే మీకు అక్నాలజ్మెంట్ వెంటనే మెయిల్ ఐడికి రావడం జరుగుతుందండి. అది కూడా చూపిస్తాను నేను. మెయిల్ ఐడి మాత్రం చాలా కన్ఫర్మ్గా ఇవ్వండి. కన్ఫర్మ్ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇంకా అడ్రస్ అనేది యాజ్ పర్ ఆధార్ వచ్చేస్తుందండి. మీరు ఎటువంటి అడ్రస్లు కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సిన పని లేదండి. ఇక్కడ మెన్షన్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్స్ అని ఉంది కదండి. మీకు 1 కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలండి. 1 కంటే ఎక్కువ అంటే వేరే వేరే నెంబర్లతో ఉన్న పాన్ కార్డులు ఏవైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలండి. లేకుంటే లేదండి. నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ఇంకా లాస్ట్లో మిమ్మల్ని ప్లేస్ అడుగుతారండి. మీరు ఆన్లైన్ చేసే ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ అయితే ఇచ్చేసేయండి. సబ్మిట్ క్లిక్ చేయండి. ఇలా మీకు ఒకసారి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చెకింగ్ కోసం వస్తాయండి. ఒకసారి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోండి. జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలండి. ఫిజికల్ కార్డు మనం ఎస్ పెట్టామో నో పెట్టామో జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎప్పుడు కూడా ఎస్ఏ పెట్టాలండి. లేకపోతే కార్డు అనేది ఇంటికి రాదు. మొత్తం అన్నీ చెక్ చేసుకున్నాక ఏదన్నా మార్చాలనుకుంటే ఎడిట్ క్లిక్ చేయండి. లేదు అనుకుంటే కన్ఫర్మ్ క్లిక్ చేయవచ్చండి. ఇక్కడ చూడండి మనకి ఓటీపీ బేస్డ్ అలాగే ఈకేవైసీ బేస్డ్ వచ్చింది. నేను ఓటీపీ బేస్డ్ సెలెక్ట్ చేసుకున్నానండి. మొబైల్ నెంబర్ లింక్ అవ్వకపోతే మనం బయోమెట్రిక్ బేస్ సెలెక్ట్ చేసుకుంటామండి. లింక్ అయ్యి ఉంది కాబట్టి నేను ఓటీపీ బేస్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఆధార్కి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ వెళ్ళడం జరుగుతుందండి. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి. సబ్మిట్ క్లిక్ చేస్తే ఇలా ఈకేవైసీ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అంటుంది. ఓకే క్లిక్ చేయండి. మళ్ళీ ఈ సైన్ అథెంటికేషన్ అని చెప్పి అడుగుతుందండి. మనం ఓటీపీ బేస్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, బయోమెట్రిక్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఓటీపీ బేస్ సెలెక్ట్ చేసుకుంటున్నామండి. ఇలా ఈ పేజీకి తీసుకొస్తుందండి. మనం అక్కడ డిక్లరేషన్ అనేది ఇవ్వాలండి. ఇచ్చాక కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఇవ్వాలండి ఈ సైన్ కోసం. కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ని ఆ బాక్స్లో ఎంటర్ చేయాలండి. నేను కస్టమర్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నానండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేయాలండి. ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుందండి. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఒకవేళ ఓటీపీ కానీ రాకుంటే రీసెంట్ ఆప్షన్ కూడా ఉంటుందండి. వస్తే వెరిఫై ఓటీపీ క్లిక్ చేయండి. ఎంటర్ చేశాక ఇలా వెరిఫై ఓటీపీ క్లిక్ చేశారనుకోండి, ఇలా ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుందండి. వెరిఫైయింగ్ ప్రాసెసింగ్ అని చెప్పి వచ్చి మీకు ఈకేవైసీ సక్సెస్ఫుల్ వెరిఫైడ్ అని చెప్పి వస్తుంది చూడండి. ఈ సైన్ సక్సెస్ఫుల్ అని చెప్పింది. వెంటనే మీకు పేపర్లెస్ పాన్ అక్నాలజ్మెంట్ కూడా ఇక్కడ జనరేట్ అయిపోయిందండి. అక్నాలజ్మెంట్ నెంబర్ కూడా ఇక్కడ చూపిస్తుందండి. అలాగే మీ మెయిల్ బాక్స్కి కూడా అక్నాలజ్మెంట్ అనేది రావడం జరుగుతుందండి ఎన్ఎస్డిఎల్ నుంచి. అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ అక్నాలజ్మెంట్ అయితే రావడం జరిగిందండి. ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కస్టమర్ యొక్క పేరు అలాగే డేటు, ఈరోజు టైం అన్నీ వచ్చింది చూడండి. అక్నాలజ్మెంట్ నెంబర్ వచ్చిందండి. కింద మనకి పీడిఎఫ్లు కూడా ఉంటాయండి. అక్నాలజ్మెంట్ రిసిప్ట్ చూడండి. అక్నాలజ్మెంట్ రిసిప్ట్ అలాగే డాక్యుమెంట్ కూడా చూపిస్తుందండి. మనం ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయక్కర్లేదండి. జస్ట్ నిమిషాల్లో అయిపోద్దండి మొత్తం ప్రాసెస్ అంతా కూడా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.